కుంటల్లో షెడ్లు కూల్చివేత హైదరాబాద్ కాజాగూడలో హైడ్రా చర్యలు రోడ్డున పడ్డ కూలీలు సామాగ్రి డివైడర్లపైకి నోటీసులు ఇచ్చామన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధారాలు లేకుండా చర్యల హైడ్రా కమిషన్ మళ్ళీ పిలవాల్సి వస్తుందని వ్యాఖ్య వాదనలకు అవకాశం ఇచ్చి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు అంటూ చూస్తా ఉన్నాం. ఏందో ఏం అర్థం కాని పరిస్థితి. హైడ్రా రోజు రోజుకి ఎట్టెట్టు పోతుందో అర్థం కావట్లేదు. ఈరోజు మేము ఒకటే విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి. మీరు సరే ఈ చిన్న షెడ్లను వారికి ప్రత్యామ్నాయకు సంబంధించినటువంటి ఒక ఏర్పాట్లు చేసి మీరు వారి షెడ్లో కూలిస్తే బాగుండేది. ఈరోజు ప్రభుత్వమైనా కానీ ఆ కూలీలను ఆదుకునే విధంగా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చైనా కానీ చేపిస్తే బాగుండేది. ఎందుకంటే వాళ్ళు గూడు లేనటువంటి వాళ్ళు. సో అదేవిధంగా ఈరోజు గూడు లేనటువంటి వాళ్ళ మీద మీరేమో నిర్కషంగా ఈరోజు దాడి చేస్తూ ఉన్నారు, వాళ్ళపైన ఈరోజు కూలుస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మేము బరాబర్ చెప్తా ఉన్నాం, వాసవి మీద హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, ప్రభుత్వం ఎందుకు దానిపై స్పందించడం లేదు. వాసవి ఈరోజు మైసమ్మ చెరువు కానీ కాముని చెరువు ఏవైతున్నాయో వీటిని కబ్జా చేసి ఈరోజు 9 బ్లాకులలో నిర్మాణం చేస్తూ ఉన్నాడు. కంప్లీట్గా ఆ ప్రాజెక్ట్లో FTLలో ఉంది, బఫర్ జోన్లో ఉంది, నిర్మాణం జరుగుతూ ఉంది. ఎందుకు రంగనాథ్ గారు దానిపైన ఎందుకు కృషి చేయట్లేదు. మూసాపేటలో కూడా మన నిజాంపేట మియాపూర్ దగ్గర కూడా బాష్పల్ దగ్గర కూడా అక్కడ కూడా అదే పరిస్థితి కనబడతా ఉంది. ఎన్ని ఎకరాలు కబ్జా చేశారు. LB నగర్లో కూడా చాలా దారుణంగా అనేకమైన ఉల్లంఘనలు జరిగినాయి. మీరెందుకు వాటిపైన ప్రభుత్వ భూమి ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి హైడ్రా పెట్టని చెప్పేసి అన్నారు, చెరువులు కుంటలు కాపాడతామని చెప్పేసి దానికోసమే హైడ్రా అన్నారు. మరి ఈరోజు వాసవి లాంటి సంస్థలు అనేకం ఉన్నాయి, ఎందుకు మీరు వాటిపైన చర్యలు తీసుకోవట్లేదు. కేవలం పేదవారి పైన ఎందుకు మీ యొక్క ప్రతాపం చూపిస్తా ఉన్నారు. ఈరోజు ఎందుకు వాసవి పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు. వాసవి ఈరోజు FTLలో ఉంది, బఫర్ జోన్లో ఉందనే విషయం తెలియదా. 8-9 బ్లాకులు కంప్లీట్గా FTLలో ఉన్నాయి. దానిపైన ఇప్పటికి కూడా వాటికి సంబంధించి ఇంతవరకు వాళ్ళు నిర్మాణ దశలో ఉంది, దాన్ని కూల్చేయచ్చు కదా. ఎందుకు కూల్చేయట్లేదు. కేవలం ఈ వీరిపైన ఎందుకు, మరి వాసవికి ఎందుకు ఒక్క నోటీస్ కూడా ఎందుకు ఇవ్వట్లేదు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు. దీని వెనకాల ఉన్నటువంటి మతలబ్ ఏంటో తెలంగాణ సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది మీ పైన. ఖచ్చితంగా దానిపైన మీరు ఒక రకమైనటువంటి ఒక చర్యలు తీసుకోవాల్సింది మేము కోరుతా ఉన్నాం. మీ మీద ఇప్పటికి కూడా అపారమైనటువంటి గౌరవం ఉన్నది. సో ఇప్పటికైనా కానీ మీరు దానిపైన చర్యలు తీసుకుంటారా లేదా అనేది ఒకసారి చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా.